ప్రపంచంలోని అన్ని దేశాల్లోకెల్లా భారతదేశాన్ని అభివృద్ధి బాటలో నడుపుతున్న ఘనత భారత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందని ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివాజీ పేర్కొన్నారు. శనివారం గౌతమ్ నగర్లోని ఎస్సీ మోర్చా నగర శాఖ ఆధ్వర్యంలో 11వ సాల్ భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా కార్యక్రమం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏ ఎన్నికల్లో అయినా ఎస్సీ మోర్చా సభ్యులు క్రియాశీలకంగా పనిచేయాలని 11 ఏళ్లుగా దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ఘనత ప్రధాని మోదీకే చెందుతుందన్నారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బీజేపీ పార్టీ బలోపేతం దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. ఒకప్పుడు తన తండ్రి ఛాయ్ అమ్ముతూ ఛాయ్వాలాగా పేరొందిన దేశంలో దేశ ప్రజలు పడుతున్న ఇబ్బందులు కష్టాన్ని గుర్తించి ఆయనకు దక్కిన ప్రధాని అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని అట్టడుగు వర్గాల సమస్యలను రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరపున ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శివప్రసాద్, ఎస్సీ సంఘం నాయకులు సందీప్, సాయిరాం, లక్ష్మీనారాయణ, ప్రతాప్, బాలకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 76 ఏళ్లలో ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. సుమారు 45-50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, ఒక 10 ఏళ్ళు టీడీపీ పార్టీ పరిపాలించింది, ఒక 11 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. కానీ ఈ పార్టీలు పరిపాలించిన కానీ ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే ఉన్నది. అంటే ఓట్ల కొరకు, వాళ్ళ స్వార్థం కొరకు. కాంగ్రెస్ పార్టీ స్వార్థమే, ఇది బీఆర్ఎస్ పార్టీ స్వార్థమే. అది కుటుంబ పాలనే, ఇది కుటుంబ పాలన. కాంగ్రెస్ పార్టీలో గాంధీలే కుటుంబ పాలన. ఇప్పుడు ఇందిరాగాంధీ ఫస్ట్ నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత మళ్ళా ప్రయత్నం చేయడానికి వచ్చింది. కానీ వాళ్ళకి సాహసం లేదు, తెలివి లేదు. కాబట్టి ఆ పక్కన పెట్టి బొమ్మలాగా మన్మోహన్ సింగ్ కూడా ఒక బొమ్మగా పెట్టి ఆ 10 ఏళ్ళు కూడా ఆ గాంధీ స్ట్రీట్ అంటే స్ట్రీట్ అంతే. ఇవాళ చూస్తే నేను కూడా 2014 ఎమ్మెల్యే ఉన్నా కాబట్టి నేను దగ్గర నుండి కూడా చూసిన బొమ్మనే. అసలు కదిలితేనే మళ్ళీ కదలేకపోతే బొమ్మ. కాబట్టి అలాంటి వాళ్ళని పెట్టి నడిపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి బీఆర్ఎస్ పార్టీ కొడుకు పోతే నాన్న పోతే కొడుకు, కొడుకు పోతే అల్లుడు, అల్లుడు పోతే బిడ్డ. ఈ 4 నడిచింది. ఆ 4 కుందుకోవడం సీట్లలో కథం అయిపోయింది. అంటే అటు రజాకాల పాలన, ఇటు దొరల పాలన. ఈ 2 పాలన వల్ల ఈ ప్రజలు నలిగిపోయి ఇబ్బంది పడిపోయి కష్టాల్లో ఉన్నారు. అని 2014లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చినాక ఈ దేశం కొరకు, దేశ ప్రజల కొరకు, రైతుల కొరకు, రైతు కూలీల కొరకు, అనగారిన వర్గాల కొరకు అందరినీ సమర్థంగా చూసి పేద వర్గాలకు న్యాయం చేయడం దిశగా అన్ని విధాలా న్యాయం చేసుకున్న వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఎక్కడ చూడండి, ఎప్పుడు చూడండి, దాదాపు సుమారు 200 ఏళ్ల క్రితం రామ జన్మభూమిలో మన రాముని నిర్మాణం చేయడానికి అయోధ్యలో కనుల పండుగ కూడా మరి రాముని నిర్ణయం కట్టుకున్నాం. అందరూ అన్నారు, ఈ పార్టీలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీ వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ అన్నారు, అబ్బో రామ మందిరం జోలికి పోతున్నాడు, ఈ దేశం మరి రాష్ట్రం అధోగతి, ఏ పరిస్థితుల్లో ఎందరు చేస్తారో అని ఎంతో మంది ప్రజలు ఇతర పార్టీలు కూడా వచ్చుకున్నాయి. భారతదేశానికి అంటే 2వ పదాన్ని ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. కాబట్టి అప్పటికి ఇప్పటికీ కంప్యూటర్ జనరేషన్ రాలేదు. కాబట్టి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చినాక సుమారు ఆయన పేదవాళ్ళు, పేద కుటుంబంలో వచ్చిన వ్యక్తి, కష్టాలు తెలిసిన వ్యక్తి. అసలు భారతీయ జనతా పార్టీ జనసంఘం నుంచి ఇప్పటి వరకు తీసుకొచ్చి ఈ 2014 నుంచి ఇప్పటి వరకు ఇంత అభివృద్ధి చెందిందంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. అఫ్కోర్స్ అప్పుడు కష్టపడ్డారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయులు గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా కష్టపడ్డారు. ఇందాక నుంచి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు, వెంకయ్య నాయుడు గారు ఉన్నారు. వీళ్ళంతా కూడా అతిరథ మానవులు, సీనియర్లు ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అట్టడుగు పేదవాళ్ళు, ఇక్కడ మనం ఉన్న మనకంటే ఇంకా పేదవాళ్ళు. అంటే వాళ్ళ నాన్న ఒక ఛాయ్ అమ్ముకునే వ్యక్తి. రైల్వే స్టేషన్ లో మన యొక్క నరేంద్ర మోదీ గారి యొక్క నాన్న రైల్వే స్టేషన్ లో ఛాయ్ అమ్మే వ్యక్తి. చాలా నాన్న ఛాయ్ అమ్ముతా అంటే ఈ మోదీ గారు అక్కడికి పోయి చదువుకుంటూ మిగతా కాలేజీలలో శనివారం కావచ్చు, ఆదివారం కావచ్చు, వాళ్ళు కూడా టీ అమ్ముకొని రైల్వే స్టేషన్ ఆగితే అక్కడ పోయి టీ అమ్మి బతికిన నాయకుడు ఈ రోజు దేశానికి దశాదిశను అందించే మహానుభావుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఎందుకంటే ఆ స్థాయి నుంచి వచ్చిన కాబట్టి కష్టం నరేంద్ర మోదీ గారికి మరొక తెలియజేస్తున్నారు. ఎందుకంటే మనిషి ఆరోగ్యంగా ఉంటేనే, మనిషి ఏ ఇబ్బంది లేకుండా ఈ యొక్క యోగా అనేది ప్రత్యేకంగా మనిషికి ఏ జబ్బు అంటే క్యాన్సర్ కావచ్చు, ఇంకా షుగర్, బీపీలు అన్నీ ఏం లేకుండా
చేయడం వల్ల మనిషి శారీరకంగా బాగుంటాడు. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున మనం చేసుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాము. మరి ఇదంతా కూడా మళ్ళీ రాబోయే రోజుల్లో ఇంతకన్నా కరుణ పండుగ జరగడానికి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు మండల స్థాయి నుంచి ఒక జిల్లా హైకోర్టులే కాదు, మండల స్థాయి నుంచి కూడా అన్ని మండలాల్లో జరిగే 927 మండలాలు అంటే 927 మండలాల్లో కూడా ఈ యోగ ప్రోగ్రాం వారికి వారే కనీసానికి పిలుపునివ్వకపోయినా నా ఊళ్ళో నేను నా ప్రజలను కాపాడుకోవాలి, నేను నా ప్రజలను కాపాడుకోవాలి, నా గ్రామాన్ని కాపాడుకోవాలి, నా ప్రజానీకాన్ని కాపాడుకోవాలి అనే పట్టుదలతో మరి అందరికీ ఇంత పెద్ద అవేర్నెస్ వచ్చింది. కాబట్టి నిజంగా మరొకసారి మరి అభినందనలు తెలియజేస్తూ మరి ఈ రోజు మన యొక్క భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మీ అందరికీ తెలుసు, భారతీయ జనతా పార్టీలో మరి మహాపండితులు ఉన్నారు, గురువులు ఉన్నారు. మరి అంతకుముందు మన జనసంఘ నుండి ఏదైతే మన భారత ప్రధాని మన జనసంఘ నుంచి వచ్చిన భారతదేశంలో ఉన్నటువంటి సంపద అని మేము వారికి అడుగుతా ఉన్నాం. నక్సల్బరీ ఉద్యమంతో ఎక్కడైతే విద్య అందకుండా, ఎక్కడైతే రవాణా సౌకర్యం లేకుండా, ఎక్కడైతే కమ్యూనికేషన్ అందకుండా చేస్తున్నటువంటి వాళ్ళ మీద యుద్ధం చెయ్యొద్దా అని అడుగుతా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమని చెప్పిండు, చదువుతోని ఈ అట్టడు కులాలు ఇవన్నీ పైకి వస్తాయని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు కదా. మేము గన్ను పట్టకుండా చదువు అని ఆయుధాన్ని పట్టుకొని ఈ రోజు ముందుకెళ్తా ఉంటే ఆ బడి ఉండద్దు, గుడి ఉండద్దు, అసలు మనకు సంస్కారంగా ఉండద్దని నక్సల్బరీ ఉద్యమాన్ని నడుస్తున్నటువంటి వాళ్ళు. ఎక్కడైతే రవాణా సౌకర్యాలు ఉంటే ఆర్టీసీ బస్సులను పేల్చేసేటువంటి వాళ్ళు, ఎక్కడైతే సెల్ టవర్లు ఉంటే సెల్ టవర్లను పేల్చేసేటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. రాబోయే రోజులలో మనం 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు చేసుకునే దానికి అప్పటి వరకు ఈ దేశంలో ఏ నక్సలైట్ని కూడా ఉండనీయమనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఎవరైనా ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఉండనీయమనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. బరాబర్ మాట్లాడతామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు అనంటే మొన్ననే భద్రాచలం అడవుల్లో రాధా అనే ఒక నక్సలైట్ తనను చంపేసి నడి రోడ్డు మీద వివస్త్రం చేసి చంపేసి పడేసిరు. ఆమె దళిత బిడ్డని పడేసిరు. మేము అడుగుతా ఉన్నాం, ఈ సమాజం అంటే మీకు చిన్న చూపు, అందుకే మీరు ఆ బిడ్డను చంపేసిండ్రా అని అడుగుతా ఉన్నాం. అనేక మంది నక్సల్బరీ ఉద్యమం పేరు మీద కోర్టు సంపాదించుకున్నటువంటి వాళ్ళు ఈ రోజు భారతదేశం గురించి, భారత రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. మాకు నవ్వు వస్తుంది. మేమంటున్నాం, మాకు స్టాలినో లెనినో కాదు, మాకు అసలైన ఆదర్శవంతుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. నరేంద్ర